everyone. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? Welcome to my channel Explore with Nidhi. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఐ నో చాలా రోజులు అవుతుంది నేను ఒక వీడియో అప్లోడ్ చేసి. అసలు నాకు ఇంత కూడా టైం దొరకట్లేదు ఎడిట్ చేయడానికి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఎంత కుదిరితే అంత ఎడిట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము టెక్సస్కి వెళ్తున్నాము. టెక్సస్లో డాలస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎందుకు అంటే అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నాము. అండ్ ఆల్సో మాకు అనుకోకుండా ఒక ఈవెంట్ అంటే ఒక గృహప్రవేశం ఈవెంట్ కూడా మాకు ఇన్వైట్ వచ్చింది అదే టైంలో. సో ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంకా మంచిగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో వీడియో అంతా మీకోసం నేను షూట్ చేస్తాను తప్పకుండా. మంచి క్లిప్స్ అన్నీ మీరు చూడండి. ఈ వ్యూ ఏంటని చూస్తున్నారా? ఇది వచ్చేసి మొత్తం మా ఇంటి వెనకాల వ్యూ అనమాట. ఇది మీకు ఎప్పుడైనా చూపించానో లేదో నాకైతే అస్సలు ఐడియా లేదు. బట్ దిస్ ఇస్ ద వ్యూ బ్యాక్ ఆఫ్ మై హౌస్. చాలా బాగుంటుంది. మీకు వెనకాల కెమెరా కూడా తిప్పి చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్ మమ్మల్ని డ్రాప్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్కి. మా ఫ్లైట్ వచ్చేసి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ 5:30కి ఉంది ఈవినింగ్. సో ఒక 1.5 hour ముందే ఉండాలని చెప్పేసి మేము ముందే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా వెళ్తున్నాం మేము. వచ్చిందండి వయ్యారి. ఇక్కడ మా బ్యాగ్స్ చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా మేము గేట్స్ దగ్గరికి వెళ్తున్నాము ట్రైన్ షటిల్లో. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఇక్కడ గేట్స్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా చాలా బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా అలా కాఫీ తాగేసి వెయిట్ చేస్తున్నాం బోర్డింగ్ కోసము. ఇంకా అలా పిచ్చిగా నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను ఆబ్వియస్గా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఫ్లైట్ ఎక్కడానికి. ఫైనలీ డలాస్పురంకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. మా అన్న ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే అన్న ఫస్ట్ ఫ్లైట్ దిగగానే చేసే పని హలో ఇండియాకి వెళ్ళి ఛాయ్ తాగడం అంట. సో నాకు కూడా అదే ఎక్స్పీరియన్స్ చెప్పిద్దామని తీసుకొని వెళ్ళాడు. ఈ హలో ఇండియాలో ఫేమస్ వచ్చేసి ఛాయ్, అందుకే వచ్చాం మేము. సో ఇక్కడ మేము హలో ఇండియాకి వచ్చేసాం.
బయట ప్లేస్ మాత్రం మస్త్ ప్లెజెంట్ ఉండే. సరే అని ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళి చూడగానే మొత్తం ఇండియన్ స్టోర్ లానే ఉంది, ఇండియాలో ఎట్లుంటుందో అట్లనే ఉంది. అండ్ మొత్తం ఇండియన్సే ఉన్నారు. నేనైతే మస్త్ అనిపించింది నాకు, ఎందుకంటే నాకు ఫ్లోరిడాలో అసలు ఇండియన్స్ కనిపించడమే చాలా తక్కువ. ఒకవేళ కనిపించినప్పుడు మాత్రం మరి మస్త్ అనిపిస్తారు, లైక్ మన వాళ్ళు కదా మన వాళ్ళు అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం ఇండియాలానే ఉండే, అందుకే అంటారేమో ఇది మినీ ఇండియా అని చెప్పేసి యూఎస్లో. ఇంకా లోపల ఫుడ్ ఏమేమి ఉంది అని చెప్పేసి మీ అందరికీ చూపిస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్, మీట్, గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి, ఈవెన్ ఫుడ్ కూడా ఉంది. సో మెయిన్లీ అయితే ఇక్కడ ఫేమస్ వచ్చేసి చాయ్, ఇరానీ చాయ్. సో మేము అదే టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ లోపల కూడా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమైనా ఉంటే బాగుంటే తీసుకుందాం అన్నట్టు కూడా చూస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఇండియన్ స్నాక్స్ కూడా ఉన్నాయి, లైక్ జిలేబీ అండ్ లడ్డూస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అవి కూడా మంచిగా అనిపించినాయి. దొరకని ఐటమే లేదు ఇక్కడ. అండ్ నేను చాయ్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఆ వీడియో నెక్స్ట్ ఉంటుంది, చూడండి. ఈ క్లిప్ వచ్చేసి నెక్స్ట్ డే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ ఇది మా అక్క వాళ్ళ పెట్ జోజో, మస్తు క్యూట్ ఉంది. ఇదైతే అసలు మస్తు ఆడుకున్నానైతే. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టము, దాన్ని ఎప్పుడు చూస్తానో ఎప్పుడు కలిసి ఆడుకుంటానో అని చెప్పేసి మా అక్కతోని కాల్లో ఎప్పుడు అడుగుతూ ఉండే. లైక్ ఇండియా నుంచి అక్క చూపించేది, సో అప్పటి నుంచి నాకు మస్తు పిచ్చి, దాన్ని చూద్దాం, ఆడుకోవాలి ఆడుకోవాలి, మస్తు క్యూట్ ఉంటుంది. సో ఇంకా నేను మొత్తం దాంతోనే ఉన్నా, లైక్ లిటరల్లీ దాన్ని ఎంత సతాయించిన అంటే పాపం అదే ఎంత విసుకుండొచ్చు, ఇది ఎందుకు ఇట్లా సతాయిస్తుంది నన్ను అని చెప్పేసి. ఇంకా ఉండేది కొన్ని రోజులే కదా అని చెప్పేసి ఆడుకునే కదా దాంతో. ఇక్కడ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేశాను, మంచిగా దోశ, చట్నీ అండ్ అల్లం చట్నీ, అబ్బా క్రేజీ ఉండే. ఆఫ్టర్నూన్ అలా మూవీ చూసేసి ఈవినింగ్ మేము చాయ్ కోసం అని ఇక్కడ దేశీ డిస్ట్రిక్ట్ అని వచ్చాము. ఇక్కడ చూస్తే మాత్రం అసలు రష్ మామూలుగా లేకుండే, పెద్ద లైన్ ఉంది. ఇంకా వెయిట్ చేస్తూ నేను ఇంకా బయటకు వచ్చేసి ఇట్లా వీడియో తీసుకుంటూ ఉండే అనమాట. వెదర్ కూడా చాలా కూల్ అయిపోయింది, సడన్గా వాన కూడా పడింది. సో ఇంకా అలా మీకోసం అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఆ రోడ్స్ అండ్ వెహికల్స్. అండ్ రోడ్స్ పైన కూడా మొత్తం ఇండియన్సే ఉన్నారు. అసలు ఆ వెహికల్స్ అంతా మొత్తం మనవే అనమాట. అబ్బా మొత్తం మన వాళ్ళే ఉన్నారు యూఎస్లో అని మస్తు ఇట్లా ఖుషి అవుతుంది లోపల. అలా చాయ్ తాగడం అయిపోయాక నేను మా ఫ్రెండ్ని కలుద్దామనేసి ఇక్కడ ఒక స్వదేశీ రెస్టారెంట్ ఉంది, అక్కడ మీట్ అవుదామని మేము ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ లోపలికి వచ్చి చూపిస్తున్నాను మీకు అంతా, ఇక్కడ లోపల ఎట్లుంటుంది, ఇక్కడ ఎలా ఉంటాయి అని. బట్ ఇక్కడ లోపలికి వచ్చి చూసినాక ఇక్కడ పక్కకి ఒక గ్రాసరీ సెక్షన్ కూడా ఉంది, లైక్ మన ఇండియాలో రత్నదీప్ ఎలా ఉంటుందో సో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అంతే సిమిలర్గా అన్నీ ఉన్నాయి అన్నమాట గ్రాసరీస్. ఇక్కడ మీట్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ దొరికేస్తాయి ఇక్కడే. అసలు ఇక్కడ దొరకని ఐటమ్ అనేవే లేవు ఎక్కడైనా గ్రాసరీ స్టోర్స్లో, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూసాను షాక్ అయిపోయినా. ఇంకా ఇండియన్ బిస్కెట్స్ అయితే అసలు అన్నీ లిటరలీ చాలా బిస్కెట్స్ ఉండే, ఇండియాలో దొరికే ప్రతి ఒక్క బిస్కెట్ కనిపించింది నాకు. వావ్ అని నేను ఎగ్జైట్ అవుతూ ఉన్న పిచ్చిదానిలాగా. అక్కడ మా ఫ్రెండ్ రావడానికి లేట్ అయింది, ఇంకా తను వచ్చే లోపల ఇదంతా కవర్ చేద్దామని చెప్పేసి మీ అందరి కోసం షూట్ చేస్తున్నాను. అంతా ఎక్స్ప్లోర్ చేసేసాక ఇది చూసి నేను షాక్ అయిపోయినా. లిటరలీ గాయస్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అవన్నీ చూసి నేనైతే ఎగ్జైట్ అవుతున్నా అనమాట, ఎన్ని రోజులైంది ఇవన్నీ చూసి అన్నట్టుగా. అందరికీ ఇలానే ఉంటుంది అనుకుంటా ఫస్ట్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకైతే. ఇక ఫైనల్లీ మా ఫ్రెండ్ వచ్చేసింది ఇక్కడ. దాన్ని వీడియో తీస్తుంటే నన్ను తీయకరా బాబు ప్లీజ్ నీకు దండం పెడతాను అంటుంది, అయినా కూడా నేను తీసిన దాన్ని. ఇంకా ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఫుడ్ ఆర్డర్ పెట్టాము, మంచిగా తిన్నాం అనమాట. అసలు డాలస్లో రాగానే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడమే మెయిన్ ఉంది.
ఇక్కడ పానీపూరి టేస్ట్ చేస్తున్నాను లిటరల్లీ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. అది వచ్చేసి నా ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేద్దామని చెప్పి వీడియో తీస్తుంది. నేనేమో పిచ్చిగా పెట్టిన ఎక్స్ప్రెషన్, అసలు నాకే నవ్వొస్తుంది. వీడియో ఆపవే అంటే అసలు ఆపట్లేదు అది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, థర్డ్ డే. అన్నయ్య వాళ్ళు ఇక్కడ అమరావతి అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్కి తీసుకొని వచ్చేసారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా ఫేమస్ అని చెప్పేసి తీసుకొచ్చినారు. అండ్ చూస్తే కూడా లోపల రష్ అయితే చాలా ఉంది. మేమైతే ఇడ్లీ, వడ, దోశ అన్నీ టేస్ట్ చేసాము ఆల్మోస్ట్. నాకైతే అక్కడ ఇడ్లీ చాలా బాగా నచ్చింది. చాలా బాగా స్మూత్గా ఉండే. అండ్ ఆ కారం ఇడ్లీ వేసుకొని ఆ నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉండే. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మాకు ఒక గృహప్రవేశం ఇన్వైట్ వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడ మేము అక్కడికే వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసాక. అది ఎవరిది అంటే అన్నయ్య వాళ్ళ మాస్టర్స్ ఫ్రెండ్ ఒక అక్కది. అలా స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ అక్క వాళ్ళ గృహప్రవేశం వీడియో నెక్స్ట్ వస్తుంది, చూడండి. సో అదే అన్నమాట వీడియో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇల్లు. ఇది వచ్చేసి వాళ్ళ బ్యాక్ యార్డ్. అండ్ అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, మధ్యలో వాటర్ కూడా ఉన్నాయి. ఇంకా మాకైతే ఫుల్ వర్షం పడింది ఆ రోజు. అసలు ఈ బుడ్డోడు మాత్రం చాలా క్యూట్ ఉన్నాడు. వాడు బుగ్గలు చూస్తే మాత్రం అసలు చాలాసేపు ఆడుకున్నాను నేను వాడితోని. వాడికి ఆ టైంలో నిద్ర వస్తుంది అయినా కూడా పడుకోవట్లేదు. నేను వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నాడు, అలా నవ్వుతూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. నాకు పిల్లలు చాలా ఇష్టము, ఇంకా వాళ్ళతో ఉంటే ఆడుతూనే ఉంటాను. అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాక అన్న వాళ్ళు ఇక్కడ ఏదో కాన్సర్ట్ ఉంది అంటే సరే వెళ్దామని అనుకున్నాము. తీరా చూస్తే అసలు ఇది ఎవరి కాన్సర్ట్ అని చూసేసరికి షాక్ అయిపోయాను నేను. అది కార్తిక్ కాన్సర్ట్. అబ్బా వాట్ ఏ అమేజింగ్ మూమెంట్ అనుకున్నా నేను. ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్తో వెళ్ళాము. అండ్ టికెట్స్ కూడా ఫ్రీ ఉండే, బట్ రష్ మాత్రం మామూలుగా లేకుండే. ఇంకా ఎంతన్నా కార్తిక్ కాన్సర్ట్ కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇంకా సీట్ కోసం అని అటు ఇటు చూస్తూ ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయినాము. బట్ చాలా క్రౌడ్ ఉండే, బికాస్ ఇట్ వాజ్ అ ఫ్రీ కాన్సర్ట్ అండ్ ఆబ్వియస్లీ ఆ క్రౌడ్ ఉంటుంది. అండ్ కార్తిక్ కోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో. మేము కూడా అసలు తిండి తినకుండా మరి వెయిట్ చేసాము కార్తిక్ కోసము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది నాట్స్ అని నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు. సో ఇక్కడ ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. గెస్ట్ లాగా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ హీరోయిన్ క్యాథరిన్ అండ్ యాంకరింగ్ చేస్తుంది ఉదయ్ భాను. వీళ్ళందరూ చాలామంది వచ్చారు. ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి కోసం సన్మానం కూడా చేశారు. అండ్ ఇంకా క్యాథరిన్ కూడా స్పీచ్ ఇచ్చింది అండ్ డ్యాన్స్ కూడా చేసింది. సో అవన్నీ చూస్తూ ఉన్నాము. అక్కడ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. నేను బయటికి వచ్చేసి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు, మంచి క్లాతింగ్, శారీస్, డ్రెస్సెస్, ఇంకా జ్యువెలరీ కూడా ఉండే. ఇంకా కొన్ని వేరే యాడ్స్ కూడా ఇస్తున్నారు. చాలా స్టాల్స్ పెట్టారు. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇక్కడ నేను.
And finally, here comes singer Karthik. ఇక్కడ కార్తిక్ సాంగ్ పాడుతున్నప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. ఇంకా ఆడియన్స్ వాళ్ళ ఫోన్స్ టార్చ్ ఆన్ చేసేసారు. ఆ వ్యూ అంతా చాలా బాగుండే, ఆ వైబ్ కూడా చాలా బాగుండే. నేను కంప్లీట్ కాన్సర్ట్ మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అందుకోసమే అలా కాన్సర్ట్ అయిపోయాక ఫుల్ ఆకలేసింది. ఇంకా దేశీ డిస్ట్రిక్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూసే లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది. నైట్ 1 అవుతుంది, స్టిల్ చాలా రష్ ఉంది. ఇంకా మాకు ఫుడ్ దొరకలేదు. సరే అని హైదరాబాద్ హౌస్కి వెళ్ళాము. అక్కడ చూస్తే ఇంకా రష్ ఉంది. మా ఫుడ్ పార్సల్ రావడానికే మాకు 1.5 hours పట్టింది. సరే ఇంకా ఏదో దొరికిందే ఎక్కువరా బాబు అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మేము ఆ రోజు నైట్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఇంకా మేము ఇది ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇది వెళ్ళే వే. మాకు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. సో ఇది వెళ్ళే దారిలో నేను అట్లా వీడియో తీస్తుండే. వ్యూ చాలా బాగుందని చెప్పేసి. ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ గ్రీనరీ అండ్ బ్లూ స్కై, ఆ రోడ్స్ చాలా బాగా అనిపిస్తాయి. నేను ఆ వీడియో క్లిప్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను. సరే అని ఎయిర్పోర్ట్కి మంచిగా స్టార్ట్ అయిపోయాం కదా అని చూస్తే మా ఫ్లైట్ ఎక్స్ట్రీమ్ డిలే అయింది. లిటరలీ 5 hours డిలే అయింది. సరే అని ఇంకా మేము ఆ దారిలో ఆగి అలా స్నాక్స్ కానిచ్చేసినాము, పునుగులు అవన్నీ. ఫైనల్లీ మా ఫ్లైట్ షెడ్యూల్ అయిపోయింది. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేసి టాంపాకి వచ్చేసాము. And that's it for this mini trip video. I hope you like this video. If you like it, please do like, share and subscribe to my channel. See you in the next vlog. Until then, bye bye.